నన్ను నమ్మండి. ఇతను చెప్పినట్టుగా ఈ వెబ్‌సైట్ గురించి ఇంకా ఎవ్వరూ ఇంత బాగా చెప్పలేదు. ఫ్రెండ్స్, ఎలాన్ మస్క్‌కి సంబంధించిన గ్రోక్ ఏఐ ఫ్రీ వెబ్‌సైట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో ఫ్రీగా ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, అలాగే మన ఫోటోస్‌ని ఎలా ఎడిటింగ్ చేసుకోవచ్చు, అలాగే యానిమేషన్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, అలాగే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. మీకు పర్ఫెక్ట్‌గా డ్రాయింగ్ ఏయడం రాకపోయినా మీకు నచ్చినట్టుగా డ్రాయింగ్ ఏసి దాన్ని ఒక యానిమేషన్ వీడియో కింద మార్చొచ్చు. మీరు నిజంగా ఈ వెబ్‌సైట్ గురించి ఏ టు జెడ్ నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకు సరిపోద్ది. నేను ఫస్ట్ నుంచి వస్తున్నాను. ఫస్ట్ మీ దగ్గర ఏ బ్రౌజర్ ఉన్నా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్‌లో గ్రోక్ ఏఐ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి వెబ్‌సైట్ కనబడుతుంది గదా! దీని మీద క్లిక్ చేయడం మనం వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోతాం. మనకి వెబ్‌సైట్ ఓపెన్ అయింది గదా! ఈ కనబడే మొత్తాన్ని ఈ వెబ్‌సైట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి చెప్పే ముందు ఫస్ట్ మనం ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ సెట్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు గూడా మీ జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవ్వడం జీమెయిల్ ప్రొఫైల్ పిక్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉన్నాయి గదా! దీని మీద క్లిక్ చేయండి. ఇందులో ఇక్కడ బిహేవియర్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎనేబుల్ ఆటోమేటిక్ వీడియో జనరేషన్ ఇది ఖచ్చితంగా ఆఫ్‌లో పెట్టుకోండి. నేను ఆల్రెడీ ఆఫ్‌లో పెట్టుకున్నాను. మీకైతే ఆన్‌లో ఉంటది. ఆఫ్‌లో పెట్టేయండి. ఎందుకంటే ఇది మనకి ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వకుండా ఆటోమేటిక్‌గా వీడియోస్ జనరేట్ అయిపోతూ ఉంటాయి. ఇలా మనకు అవ్వకూడదు. దానికోసం ఆఫ్‌లో పెట్టుకున్నా. క్లోజ్ చేసేస్తున్నా. మనకి సైడ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఈ ఆప్షన్స్ మనకి ఎక్స్‌టెండ్ అవ్వాలి అంటే కింద యారో సింబల్ కనబడుతుంది గదా! ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మనకి ఎక్స్‌టెండ్ అవుతే వాటి నేమ్స్ గూడా కనబడతాయి. మనకి ఇందులో ఫస్ట్‌ది వచ్చేటప్పటికి చార్ట్. మీకు చాట్ జీపీటీ ఐడియా ఉంటది గదా! మీరు ఏ క్వెషన్ అయితే అడుగుతారో దానికి రిప్లై వచ్చుద్ది గదా! సేమ్ అలాగే గ్రోక్ ఏఐలో గూడా ఇక్కడ చార్ట్ అనే ఆప్షన్ ఉంటది. మీకు నచ్చిన క్వెషన్ ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేసుకోవడమే. మీరు సెర్చ్ చేసేది గూడా ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఓపెన్ చేశారనుకోండి ఇందులో మనకి ఫస్ట్‌ది వచ్చేటప్పటికి ఆటో. ఇక్కడ ఈ ఆటోలో ఇక్కడ ఫాస్ట్, ఎక్స్‌పర్ట్ 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి గదా! ఇక్కడ మీరు ఈజీ క్వెషన్ అడిగారనుకోండి మనకి రిప్లై ఫాస్ట్‌గా వచ్చేసుద్ది. అదే మీరు కొంచెం కష్టమైన క్వెషన్‌ని అడిగితే ఇక్కడ ఎక్స్‌పర్ట్ మోడ్‌లోకి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోయి కొంచెం టైం తీసుకొని మీకు ప్రొఫెషనల్‌గా, డెప్త్‌గా ఆన్సర్ రిప్లై ఇచ్చుద్ది. ఈ 2 ఆప్షన్స్ మనకిక్కడ సెపరేట్‌గా ఉన్నాయి. మీరిక్కడ ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరేమైనా కష్టమైన క్వెషన్ అడిగారనుకోండి, దానికి ఇక్కడ ఫాస్ట్ సెలెక్ట్ చేసి ఉండడం వల్ల మనకి స్పీడ్‌గా రెస్పాండ్ అయ్యి ఇచ్చే ఆన్సర్‌లో డెప్త్ తగ్గుద్ది. నెక్స్ట్ ఎక్స్‌పర్ట్. సపోజ్ మీరు ఈ ఎక్స్‌పర్ట్ ఆప్షన్ పెట్టుకొని సింపుల్ క్వెషన్ అడిగినా మనకు కొంచెం టైం తీసుకొని ఎక్స్‌పర్ట్ మోడ్‌లో మనకు ఆన్సర్ ఇచ్చుద్ది. ఇచ్చిన ఆన్సర్‌లో డెప్త్ ఉంటది. మీకు ఈ 2 ఆప్షన్స్ ఏది యూజ్ చేయాలి అని కన్‌ఫ్యూజ్ ఉంటే సింపుల్‌గా ఆటో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. నేనైతే ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేయను. ఇక్కడ గ్రోక్ 4.1 థింకింగ్ అని ఉంది గదా! ఇది మనకి ఎక్సలెంట్‌గా ఉంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన టాపిక్ సెర్చ్ చేసుకోవడమే. నెక్స్ట్ దీని కింద హెవీ అని ఉంది గదా! ఇది ఇంకా మనకి విజిబుల్‌లోకి రాలేదు. దీని కింద సూపర్ గ్రోక్ అనే ఆప్షన్ ఉంది గదా! ఇది యూజ్ చేయాలి అంటే మనం మనీ పెట్టి యూజ్ చేయాలి. ఇక్కడ అప్‌గ్రేడ్ అని ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేయడం మనం ప్రెజెంట్ ఫ్రీ ప్లాన్ యూజ్ చేస్తున్నాం. మనకి ఫ్రీ ప్లాన్‌లో ఏమేమి ఉన్నాయి అదంతా ఇక్కడ హైలైట్ అవుద్ది. అదే మీరు సూపర్ గ్రోక్ యూజ్ చేయాలనుకోండి మంత్‌కి 700 పే చేయాలి. ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో ప్రతీది కింద మనకి డీటెయిల్‌గా కనబడుద్ది. దీనికన్నా నాకు ఇంకా ప్రొఫెషనల్‌గా కావాలి అంటే సూపర్ గ్రోక్ హెవీ అని ఉంది కదా! ఇదొచ్చేటప్పటికి డాలర్స్‌లో 1 మంత్‌కి $300 అంటే దరిదాపు 25,000 నుంచి 28,000 లోపు పర్చేస్ చేయాల్సొచ్చుద్ది. ఇలా మంత్‌కి కాదు ఇయర్లీ కావాలి అంటే ఇక్కడ మన ఇయర్లీ బిల్లింగ్ గూడా పెట్టుకోవచ్చు. అదే మీకు ఇండివిడ్యువల్ కాకుండా బిజినెస్ పర్పస్ అయితే ఇక్కడ మనం బిజినెస్ పెట్టుకుంటాం. క్లోజ్ చేసేస్తున్నా. ఇక్కడ గ్రోక్ 4.1 థింకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దీని పక్కన అటాచ్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ అప్‌లోడ్ ఏ ఫైల్ అని ఉంది గదా!
మీ దగ్గర ఏమైనా ఇమేజ్ ఉందనుకోండి. ఆ ఇమేజ్‌లో ఉన్న సమ్ గాని, లేకపోతే ఇంకా డాక్యుమెంట్ గాని, ఇలాగా ఏ కంటెంట్ అయినా పర్లేదు. దానికి తగ్గట్టుగా ఇమేజ్ అప్‌లోడ్ చేసుకొని, దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే సింపుల్‌గా సమ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నారు అంటే, ఆ సమ్ ఇక్కడికి వచ్చేసుద్ది. దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ చార్ట్ రూపంలో టైప్ చేస్తాం. నెక్స్ట్ దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే ఆ మ్యాటర్ ఇక్కడ పేస్ట్ చేసి టెక్స్ట్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ప్రతాప్ వర్మ అని ఇచ్చాను కదా! ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం. ఇక్కడ మనకి ప్రతాప్ టెస్ట్ డాట్ టీఎస్టీ ఫార్మాట్‌లోకి మారిపోయింది కదా! దీని మీద క్లిక్ చేయంగానే మనకి రైట్ సైడ్ వచ్చుద్ది. దీని పైన ఎడిట్ ఇన్ ఫైల్స్ అని కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేసాము అంటే మనకి సెపరేట్ విండోలో ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇదొక టెక్స్ట్ ఫార్మాట్‌లో ఫైల్ డౌన్‌లోడ్ అయిపోద్ది. ఇది మనకి అవసరం అయినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఉంటది అని ఈ ఆప్షన్ గురించి కూడా చెప్పా. దీని కింద ఆప్షన్ డ్రా ఏ స్కెచ్. దీని మీద క్లిక్ చేసి మీకు పర్ఫెక్ట్ డ్రాయింగ్ రాకపోయినా సపోజ్ నేను ఒక లైన్ బొమ్మ డ్రా చేస్తున్నా. నేను పర్ఫెక్ట్‌గా డ్రా చేయట్లా. సింపుల్‌గా డ్రా చేస్తున్నా. ఇలా మీకేమైనా మిస్టేక్ వస్తే వన్ స్టెప్ బ్యాక్ రావాలి అంటే ఇక్కడ అన్‌డూ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే బ్యాక్‌కెళ్తారు. ఇక్కడ క్లిక్ చేశారు అంటే రీడు ఫ్రంట్‌కెళ్తారు. నాకిదంతా అక్కర్లేదు డిలీట్ చేసేవాలి అంటే ఇక్కడ క్లియర్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం క్లియర్ అయిపోద్ది. ఇక్కడ మనం డ్రా చేసేదానికి బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి అన్నా ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ కింద పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ డ్రా చేస్తుంది వైట్ కలర్‌లో వస్తుంది గదా! ఇక్కడ మీకు ఇంకా కలర్స్ ఉంటాయి. మీరు కలర్స్ మార్చి గూడా డ్రా చేయొచ్చు. బ్యాక్‌కొస్తున్నా. పర్ఫెక్ట్‌గా టైమ్ తీసుకొని డ్రా చేయట్లా. సింపుల్‌గా డ్రా చేసేస్తున్నా. ఇలాగా నేను ఒక బేసిక్ డ్రాయింగ్ ఏసాను. మీకు క్లాస్ చెప్పడం కోసం ఈ వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా స్పీడ్‌గా డ్రా చేశా. దీన్ని ఇప్పుడు మనం కార్టూన్ కింద మార్చాలి అంటే ఇక్కడ డన్ ఆప్షన్ ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేయండి. మనం డ్రా చేసిన ఇమేజ్ ఇక్కడొచ్చుద్ది. చేంజ్ దిస్ ఇమేజ్ టు 3డీ లయన్ అనిచ్చి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయడం ఈ ఇమేజ్ మనకి 3డీ లైన్ కింద మారిపోద్ది. మనం డ్రా చేసిన షేప్ దాని ప్రకారం బేస్ చేసుకొని ఇక్కడ లైన్ క్రియేట్ అయింది. మీకు ఇంకా వేరే స్టైల్‌లో కావాలనుకోండి చేంజ్ దిస్ అప్‌లోడ్ ఇమేజ్ టు 3డీ కార్టూన్ లయన్. చూసారు గదా! ఇక్కడ మనకి 2 లైన్స్ వచ్చినాయి. ఇందులో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్‌ని ఇంకా ఫ్రంట్ వ్యూలో, బ్యాక్ వ్యూలో మనకి నచ్చినట్టుగా ఇంకా చాలా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒక వీడియో క్రియేట్ చేయాలి అన్నా ఇక్కడ మేక్ వీడియో ఆప్షన్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నా. ఐ నీడ్ దిస్ లయన్ ఫ్రంట్ వ్యూ అనిచ్చి ఇక్కడ సబ్మిట్ అన్నాం అనుకోండి. మనకి ఇదే లయన్ ఫ్రంట్ వ్యూలో కనబడుద్ది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి ఫ్రంట్ వ్యూ. క్లోజ్ చేస్తున్నా. ఇలాగా మీకు నచ్చినట్టుగా ఇమేజెస్ క్రియేట్ చేసుకొని, ఈ ఇమేజెస్‌ని మనం డౌన్‌లోడ్ గూడా చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఈ ఇమేజ్ నచ్చిందనుకోండి. ఇక్కడ మనకి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయంగానే మనకి డౌన్‌లోడ్ అయిపోద్ది. ఒకవేళ మీకు డౌన్‌లోడ్ అవ్వకపోతే ఈ ఇమేజ్ మీద వన్ టైమ్ క్లిక్ చేయండి. మనకి సెపరేట్ విండోలో ఓపెన్ అవుద్ది. రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన చోట డౌన్‌లోడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్ కనబడుతుంది గదా! నెక్స్ట్ మనం ఇలా ఇమేజ్ ఓపెన్ చేసుకోంగానే కింద మనకి అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. మీరు ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా వీడియో క్రియేట్ చేసేద్దాం అంటే ఇక్కడ మేక్ వీడియో అని ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేయడం ఆటోమేటిక్‌గా మనకి వీడియో క్రియేట్ అయిపోద్ది. ఇలా కాదు నాకు నచ్చినట్టుగా ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేయాలి అన్నా క్రియేట్ చేయొచ్చు. దాని గురించి కూడా చెప్తా. ఫస్ట్ ఇక్కడ ఉన్న డిఫాల్ట్ ఆప్షన్ మేక్ వీడియో మీద క్లిక్ చేయడం మనకి ఆటోమేటిక్‌గా ప్రాసెసింగ్ అయిపోయి వీడియో ఇలా జనరేట్ అయిపోద్ది. ఇలా కాదు నాకు నేనుగా ప్రాంప్ట్ ఇవ్వాలి అంటే ఇక్కడ మనకి ఇమాజిన్ అనే ఆప్షన్ ఉంటది గదా! దీని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేయడం ఇలా మనకి విండో వచ్చుద్ది. ఇక్కడ అటాచ్ అనే ఆప్షన్ ఉంటది కదా! దీని మీద క్లిక్ చేసి అప్‌లోడ్ ఏ ఫైల్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. నాకు ఈ ఇమేజ్ వచ్చేటప్పటికి డెస్క్‌టాప్ మీద ఉంది కదా! ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నెక్స్ట్ మీరు ఇవ్వాల్సిన ప్రాంప్ట్ ఇక్కడ ఇవ్వండి. లయన్ వాకింగ్ ఫార్వర్డ్ టు కెమెరా. నేను ఇలాగ ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఆటోమేటిక్‌గా వీడియో క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ అవుతున్నట్టుగా కనబడుద్ది. అలాగే ఎంత పర్సెంటేజ్ అయ్యిందో ఇక్కడ హైలైట్ అవుద్ది. చూసారు కదా! ఇలాగ మనం ప్రాంప్ట్ ఇచ్చి మనకి నచ్చినట్టుగా క్రియేట్ చేయొచ్చు. ఇది మళ్ళీ మనం బ్యాక్‌కెళ్ళాలి అంటే మనం చేసిందల్లా హిస్టరీలో ఉంటది. హిస్టరీలోకెళ్ళి నేను ఈరోజు లయన్ క్రియేట్ చేశాను కాబట్టి దాని మీద క్లిక్ చేస్తున్నా. మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ అన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి. మళ్ళీ ఇంకో ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసారు అంటే మేక్ వీడియోనే కాకుండా ఇక్కడ క్రియేటివ్, బ్యాక్‌గ్రౌండ్, సబ్జెక్ట్ 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. సపోజ్ ఈ లయన్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఇద్దాం అనుకుంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ కింద సెట్ చేయొచ్చు. సపోజ్ నేను ఇది సెట్ చేద్దాం అనుకుంటే దీని మీద క్లిక్ చేయడం ఇది మనకి బ్యాక్‌గ్రౌండ్ కింద వచ్చేసుద్ది. ఇవి మనకి డిఫాల్ట్ ఆప్షన్స్. ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వకుండా మనం బ్యాక్‌గ్రౌండ్స్ యాడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ మళ్ళీ ఇది క్లిక్ చేస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్స్ చూసారు కదా! నెక్స్ట్ సబ్జెక్ట్. ఇక్కడున్న ఇమేజ్‌లో మనకి సబ్జెక్ట్ ఏంటి? మధ్యలో ఉన్న లయన్. ఈ లయన్‌ని మనం డిఫరెంట్‌గా మార్చాలి అంటే ఈ సబ్జెక్ట్‌లోకెళ్ళి మీకు నచ్చినట్టుగా మార్చొచ్చు. సపోజ్ నేను సూపర్ హీరో కాస్ట్యూమ్ అన్నాననుకోండి. ఈ లయన్‌కి ఆ కాస్ట్యూమ్ యాడ్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూసారు అంటే మనకి లయన్‌కి సూపర్ హీరో కాస్ట్యూమ్. బ్యాక్‌గ్రౌండ్ చూసాం, సబ్జెక్ట్ చూసాం. నెక్స్ట్ క్రియేటివ్. ఇందులోకెళ్లారనుకోండి. ఇందులో గూడా మనకి వాటర్ కలర్ టైప్‌లో మారాలా? 15th సెంచరీ కింద కనబడాలా? ఇలాగా ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ బ్రైట్ యానిమీ అని ఉంది కదా! ఇది యూజ్ చేస్తున్నా. మనకి ఆ స్టైల్‌లో మారిపోయింది. ఇప్పుడు మీరు దీనికి యానిమేషన్ అప్లై చేయాలి అంటే సింపుల్‌గా ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకొని ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడున్న ఇమాజిన్‌లోకెళ్ళి ఆ ఇమేజ్ అప్‌లోడ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా ప్రాంప్ట్ ఇవ్వడమే. అలా కాకుండా ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వకుండా నాకు వీడియో క్రియేట్ అవ్వాలి అంటే ఆ ఆప్షన్ ఇక్కడే ఉంటది. సింపుల్‌గా ఇక్కడ మేక్ వీడియో అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి వీడియో కింద మారిపోద్ది. ప్రాసెసింగ్ జరుగుతుంది. చూసారు కదా! పర్ఫెక్ట్ కార్టూన్ యానిమేషన్ టైప్‌లో మనకి వీడియో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వీడియోని డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఈ వీడియో డౌన్‌లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. నెక్స్ట్ దీని కింద ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనం గూగుల్ డ్రైవ్‌తో కనెక్ట్ చేసుకోవడానికి, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్‌తో కనెక్ట్ చేసుకోవడానికి, మనం రీసెంట్‌గా డ్రా చేసి క్రియేట్ చేసినయన్నీ ఇక్కడ కనబడతాయి. ఇక్కడున్న ఆప్షన్స్ గురించి చూసారు కదా! నేను ఈ పేజీ దగ్గర నుంచి స్టార్టింగ్ పేజీకి ఎళ్ళిపోవాలి అంటే సింపుల్‌గా ఇక్కడ గ్రోక్ ఐకాన్ కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేయడం స్టార్టింగ్ పేజీకి ఎళ్ళిపోతారు. నెక్స్ట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా! వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎక్స్‌టెండ్ చేసుకొని ఫస్ట్ చార్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. దీనిపైన సెర్చ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. మీరు ఆల్రెడీ ఏమేమి సెర్చ్ చేశారో అయన్నీ ఇక్కడ కనబడతాయి. మీరు ఆల్రెడీ సెర్చ్ చేసింది మళ్ళీ మీరు వెతకాలి అంటే పైన టైప్ చేసి అందులోది వెతకచ్చు. ఈ ఆప్షన్ పెద్దగా యూజ్ ఉండదు. దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి వాయిస్. మీరు ఏమైనా క్వెషన్ అడగాలి అంటే ఇక్కడ టైప్ చేస్తున్నారు గదా! అలా కాకుండా ఇక్కడున్న వాయిస్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా వాయిస్ రూపంలో మనం చాట్ చేయొచ్చు. మీరు క్వెషన్ అడిగిన దానికి వాయిస్ రూపంలోనే ఆన్సర్ చెప్పుద్ది. ఇలాగ మీరు ఎన్ని క్వెషన్‌లు అడిగినా మనకి ఆన్సర్‌లు చెప్తూనే ఉంటది. కానీ ఖచ్చితంగా మీకు మైక్రోఫోన్ ఉండాలి. ఈ ఆప్షన్ అయితే ప్రెజెంట్ కొంచెం స్లోగా ఉంది. నేను నెక్స్ట్ ఆప్షన్‌కి వెళ్ళిపోతున్నాను. మీకు మైక్రోఫోన్ ఉంటే ఒకసారి ఈ ఆప్షన్ ట్రై చేయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇమాజిన్ అని ఉంది కదా! ఇది మనకి బాగా యూజ్ అవుద్ది. ఈ ఇమాజిన్ మీద క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ మనకి చాలా వీడియోస్ ఉంటాయి. అసలు ఈ ఇమాజిన్ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్ది అంటే మీరు ఏవైనా ఫోటోస్‌ని క్రియేట్ చేసుకోవాలి అన్నా, లేదంటే వీడియో యానిమేషన్ చేయాలి అన్నా ఈ ఇమాజిన్ అనే ఆప్షన్‌లోకి వచ్చే చేస్తారు. ఇలా కాదు నాకసలు ప్రాంప్ట్స్ అంటే తెలీదు. నేను వీడియో యానిమేషన్ ఎలా చెయ్యాలి అంటే
ఇక్కడ మనకి డిఫాల్ట్‌గా చాలా వీడియోస్ ఉంటాయి. సపోజ్ ఇందులో మీకు ఏదైనా ఒక వీడియో నచ్చిందనుకోండి. నాకు ఈ వీడియో నచ్చింది. ఈ వీడియోకి సంబంధించిన ప్రాంప్ట్ కావాలి అంటే సింపుల్‌గా వీడియో మీద క్లిక్ చేశాము అంటే ఆ వీడియోకి సంబంధించిన ప్రాంప్ట్ కింద కనబడుద్ది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకొని బ్యాక్‌కొచ్చేస్తున్నా. మీకు నచ్చిన ఫోటో అప్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ అటాచ్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేసి నాకు కావాల్సిన ఫోటో అప్‌లోడ్ చేసుకొని ఈ ఫోటోకి ఇప్పుడు నేను కాపీ చేసిన ప్రాంప్ట్ ఇస్తా. ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నా. మనకి నచ్చినట్టుగా ఈ ప్రాంప్ట్‌లో గూడా మీరు చేంజెస్ చేయొచ్చు. నాకు ఎగ్జాక్ట్ అదే యానిమేషన్ రన్ అవ్వడం కోసం ఇక్కడ నేను ప్రాంప్ట్ ఏం చేంజ్ చేయట్లేదు. ఇక్కడ ఫన్ అన్నారనుకోండి మనకి వీడియో ఫన్నీగా వచ్చుద్ది. అలా కాకుండా నార్మల్ అన్నారనుకోండి మనకి ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వక్కర్లేదు. ప్రాంప్ట్ అదే తీసుకొని ఒక వీడియో క్రియేట్ చేస్తుద్ది. నేనైతే ఇందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయట్లేదు. ఇలా ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేయడం మనకు ఒక వీడియో జనరేట్ అయిపోద్ది. మనకి వీడియో గూడా స్పీడ్‌గానే జనరేట్ అవుద్ది. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ అవుతుంది గదా! ఆ ప్రాసెసింగ్ అయ్యేది ఇక్కడ కనబడుద్ది. అలాగే మనకి ఇక్కడ పర్సెంటేజ్‌లో గూడా చూపెట్టుద్ది. ఇలా మీరు సింపుల్‌గా ఇక్కడ మీకు ఏది నచ్చినా దాని మీద క్లిక్ చేయంగానే కింద ప్రాంప్ట్ ఉంటది. ఆ ప్రాంప్ట్ కాపీ చేసి యూజ్ చేసుకుంటారు. అలా కాకుండా మీ దగ్గర ఒక ప్రాంప్ట్ ఉంది. ఆ ప్రాంప్ట్‌కి తగ్గట్టుగా నేను ఇమేజెస్ క్రియేట్ చేయాలి అంటే ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేసుకొని జనరేట్ చేసుకోవడమే. ఇక్కడ నాకు 2 ఇండియన్ కాలేజీ స్టూడెంట్స్ స్టాండింగ్ బిఫోర్ కాలేజ్. మీకు కావాల్సింది వీడియోనా? ఇమేజా? నాకైతే ఇమేజ్ కావాలి. నెక్స్ట్ ఇమేజ్ సైజెస్ ఉంటాయి. ఈ సైజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు సైజ్ వచ్చేటప్పటికి 16:9 ఇమేజ్ ఆప్షన్ పెట్టుకొని సబ్మిట్ అంటున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి చాలా ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఇందులో మీకు నచ్చిన ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఈ ఇమేజ్ యూజ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేసాము అంటే ఇమేజ్ డౌన్‌లోడ్ అయిపోద్ది. అలా కాకుండా ఈ ఇమేజ్‌ని వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటే మీరు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు. వాయిస్ ఓవర్ కోసం గూగుల్‌లోకెళ్ళి తెలుగు టు ఇంగ్లీష్. నెక్స్ట్ ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి. ఇక్కడ మైక్రోఫోన్ ఆన్ చేసి నేను మాట్లాడుతున్నాను. ఈ ఛానల్ ద్వారా ఇప్పటికే నేను చాలా నేర్చుకున్నాను. మీరు గూడా నేర్చుకోండి. కాపీ చేసి ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. స్కై బ్లూ కలర్ డ్రెస్ వేరింగ్ గోల్ సే దిస్ డైలాగ్. ఇప్పుడు మనం టైప్ చేసింది ఏమైనా మిస్టేక్ వస్తే ఇలాగ రెడ్ గీత వచ్చుద్ది. దీని మీద రైట్ క్లిక్ చేసి పర్ఫెక్ట్‌గా సెట్ చేసుకోవడమే. అండ్ అనదర్ గోల్ జస్ట్ సీ దట్ గోల్ ఫేస్. ఇలాగా ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇది వీడియో కింద మార్చడం కోసం ఇక్కడ వీడియో ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఓపెన్ చేసి ఇక్కడ వీడియో ప్రీసెట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఫన్ అన్నారనుకోండి ఈ ప్రాంప్ట్‌కి అసలు సంబంధం లేకుండా ఫన్నీగా క్రియేట్ అయిపోద్ది. అలా కాకుండా నార్మల్ అన్నా గూడా ఈ ప్రాంప్ట్‌తో పని లేకుండా దానికి నచ్చినట్టుగా నార్మల్‌గా క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ మనం ఇచ్చిన డైలాగ్ ఉంది గదా! డైలాగ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. డైలాగ్ ఈస్ ఇలాగ డైలాగ్ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. మనకు వాయిస్ రావాలి అంటే ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఈ ఛానల్ ద్వారా ఇప్పటికే నేను చాలా నేర్చుకున్నాను. మీరు కూడా నేర్చుకోండి. సింపుల్‌గా మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేసాం. దానికి టెక్స్ట్ ఇచ్చాం. వీడియో కింద మార్చేసాం. నెక్స్ట్ నాకు ఈ వీడియో కొంచెం క్వాలిటీ పెరగాలి అంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్ స్కేల్ వీడియో అని ఉంటది. ఇది క్లిక్ చేశారు అంటే కాసేపు ప్రాసెసింగ్ అయ్యి మనకి వీడియో క్వాలిటీ ఇంక్రీజ్ అవుద్ది. ఇక్కడ అప్ స్కేలింగ్ అవుతుంది. చూసారు కదా! కొంచెం క్వాలిటీ పెరిగింది. నెక్స్ట్ మనం ఇది డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేయడం ఈ వీడియో డౌన్‌లోడ్ అయిపోద్ది. ఇమేజ్ గురించి చూసారు కదా! నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. దీని కింద హిస్టరీ ఆప్షన్ ఉంటది. మీరు ఇప్పుడు దాకా సెర్చ్ చేసిందల్లా ఇక్కడ హిస్టరీలో కనబడుద్ది. ప్రాజెక్ట్స్‌లో మనం చేసిన ప్రాజెక్ట్స్ కనబడతాయి. నేను ఎటువంటి ప్రాజెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్స్‌లో కనబడట్లా. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా! మనం స్టార్టింగ్ ఇంటర్ఫేస్ స్క్రీన్‌కెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ స్క్రీన్‌కెళ్ళిపోతాం. ఇక్కడ మీరు సెర్చ్ చేసింది నాకు హిస్టరీలో కూడా కనబడకూడదు అంటే ఇక్కడ ప్రైవేట్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి మీరు సెర్చ్ చేశారనుకోండి ఆ సెర్చ్ చేసింది ఈ హిస్టరీలో
కనబడదు. ప్రైవేట్ ఆప్షన్ తీసేసారనుకోండి కింద 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా! ఈ 4 ఆప్షన్స్ గురించి కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్‌ది వచ్చేటప్పటికి డీప్ సెర్చ్. ఇక్కడ మీరు ఈ డీప్ సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయడం ఇక్కడ డీప్ సెర్చ్ అని యాడ్ అవుద్ది. ఈ ఆప్షన్ క్లిక్ చేసి మనం సెర్చ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఏ క్వెషన్ అయితే సెర్చ్ చేశారో సెర్చ్ చేసిన క్వెషన్‌కి రిప్లై ఇవ్వడం కోసం చాలా వెబ్‌సైట్స్ అలాగే ఆర్టికల్స్ ఇయన్నీ సెర్చ్ చేసి మనకి మ్యాటర్ సమ్మరైజ్ చేసి ఈజీగా అర్థమయ్యేలాగా ఇచ్చుద్ది. అది కూడా మనకి లేటెస్ట్‌గా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి టెస్ట్ ఇక్కడ వచ్చుద్ది. డీప్ సెర్చ్ గురించి చెప్పాను కదా! నెక్స్ట్ క్రియేట్ ఇమేజ్. ఇక్కడ ఇమాజిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి వెళ్తున్నాం కదా! సేమ్ ఆప్షన్ ఇక్కడ షార్ట్‌కట్‌లో క్రియేట్ ఇమేజ్ అన్నా కూడా మనం అక్కడికే వెళ్తాం. దీని పక్కన వచ్చేటప్పటికి పిక్ పర్సనాస్. ఈ ఆప్షన్ ఏంటంటే దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మనకి కొన్నే కనబడుతున్నాయి. లీగల్ డాక్యుమెంట్ రివ్యూవర్ అని, ఫిట్‌నెస్ అడ్వైజర్ అని. మనం ఇక్కడ ఈ వెబ్‌సైట్ ఫ్రీగా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొన్నే ఉన్నాయి. అదే మీరు మనీ పెట్టి యూజ్ చేశారనుకోండి మీకు టీచర్ కావాలి అన్నా, డాక్టర్ కావాలి అన్నా, ప్రోగ్రామర్ కావాలి అన్నా, స్పిరిచువల్‌కి సంబంధించింది కావాలి అన్నా, బిజినెస్‌కి సంబంధించింది కావాలి అన్నా ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి. మీకు హెల్త్ గురించి ఏమైనా డౌట్ ఉంటే ఆ డౌట్ గురించి తెలుసుకోవాలనుకోండి ఇక్కడ డాక్టర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హెల్త్‌కి సంబంధించిన క్వెషన్ అడిగితే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేసుద్ది. దీని పక్కన వాయిస్ ఆల్రెడీ ఆప్షన్ ఇక్కడ చూసాం కదా! సేమ్ ఆప్షన్ షార్ట్‌కట్‌లో. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి డీటెయిల్‌గా చెప్పాను కదా! మళ్ళీ ఇమాజిన్‌లోకి వెళ్తున్నా. ఈ ఇమాజిన్‌లో మనం ఫ్రీగా ఇమేజెస్, వీడియోస్ క్రియేట్ చేయొచ్చు అన్నాను కదా! ఇక్కడ మనం ఇమేజ్ క్రియేట్ చేయాలి అంటే ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తాం. అలా కాకుండా వీడియో యానిమేషన్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకొని అలాగే సైజెస్ ఉంటాయి. సైజ్ సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర యానిమేషన్‌కి సంబంధించిన ప్రాంప్ట్ ఏమైనా ఉంటే టైప్ చేసేయండి. నేను ఒక బేసిక్ ప్రాంప్ట్ తీసుకుంటున్నా. చాట్‌జీపీటీలోకి వెళ్ళి గివ్ మీ యానిమేషన్ ప్రాంప్ట్ ఫర్ గ్రోక్ ఏఐ. ఇక్కడ మనకి చాలా వచ్చినాయి. ఇందులో ఒకటి కాపీ చేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చి వీడియో పెట్టుకున్నా అలాగే ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ పేస్ట్ చేసేయండి. సింపుల్‌గా ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయడం ఒక వీడియో క్రియేట్ అయిపోద్ది. అలా కాదు నాకు నచ్చిన క్యారెక్టర్లతో ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ ఇచ్చి వీడియో జనరేట్ చేయాలి అంటే ఇక్కడ అటాచ్ మీద క్లిక్ చేసి ఆ ఇమేజ్ అప్లోడ్ చేసి అప్పుడు ప్రాంప్ట్ ఇవ్వండి. నా దగ్గర ఎటువంటి ఇమేజ్ లేదు కాబట్టి నేను డైరెక్ట్‌గా ప్రాంప్ట్ ఇచ్చి వీడియో కింద మార్చేస్తున్నా. సబ్మిట్ అంటున్నా. మనకి 2 వెర్షన్స్‌లో క్రియేట్ అయింది. ఇందులో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది చూద్దాం. ఇక్కడ వాయిస్ ఆన్‌లో పెడుతున్నా. ఇప్పుడు వాయిస్ వచ్చుద్ది. ఆఫ్‌లో, ఆన్‌లో మనమే పెట్టుకోవచ్చు. ఆ ప్రాంప్ట్‌కి తగ్గట్టుగా క్రియేట్ అయింది. మీరు ఇలా క్రియేట్ చేసి గబుక్కున ఇలా బయటకు వచ్చేసారనుకోండి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలి అంటే సింపుల్‌గా ఇమాజిన్‌లోకి వెళ్ళి మీరు క్రియేట్ చేసినవి ఇక్కడ కనబడతాయి. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మీరు ఇప్పటిదాకా క్రియేట్ చేసినవన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి. దీని మీద క్లిక్ చేసి చూస్తారు. ఇలాగ మీకు 2 వీడియోస్ చూపెడతాయి. ఇందులో మీకు నచ్చింది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇలాగా సింగిల్‌గా పరిగెడుతున్నట్టు కాకుండా దీనికి ఏమైనా వాయిస్ ఇద్దాం అనుకుంటే ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇందులోకి వచ్చి సేమ్ ప్రాంప్ట్ మళ్ళీ పేస్ట్ చేసి పైనే ఇచ్చేస్తున్నాను. యాడ్ తెలుగు డైలాగ్స్ అని ఇచ్చి సెర్చ్ చేశాను అనుకోండి నాకు తెలుగు డైలాగ్స్ కూడా యాడ్ అయిపోతాయి. నాకు ఎక్కువ తెలుగు డైలాగ్స్ వచ్చినాయి. నాకు ఇన్ని అవసరం లేదు. కావాల్సినంత వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. సబ్మిట్ అన్నా అనుకోండి నాకు వీడియో క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ నేను చాట్‌జీపీటీ ఇచ్చిన డైలాగ్ తీసుకున్నా. అలా కాకుండా మీరు ఓన్‌గా డైలాగ్ క్రియేట్ చేయాలి అంటే ఇందాక నేను చెప్పాను కదా! తెలుగు టు ఇంగ్లీష్ అని టైప్ చేసి ఇక్కడ మీరు వాయిస్‌తో అయినా ఇవ్వచ్చు. లేదంటే టైప్ చేసేయండి. ఈ భూమి అంటే నాకు ఇష్టం. ఈ వెబ్‌సైట్‌లో వచ్చేటప్పటికి ప్రెజెంట్ తెలుగులో ఇస్తే రావట్లా. ఇలాగా మనం ఇంగ్లీష్‌లో తెలుగు టైప్ చేసి ఇవ్వాలి. వీడియో క్రియేట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఈ భూమి నా అమ్మ లాంటిది దీనికి నేను ప్రణాం లాంటి వాడిని.
మనకి డైలాగ్ వచ్చింది గానీ పర్ఫెక్ట్‌గా రాలా. ఇంకా మనకు తెలుగు లాంగ్వేజ్‌కి ఈ వెబ్‌సైట్ అప్‌డేట్ అవ్వాలి. రాబోయే రోజుల్లో అది గూడా పర్ఫెక్ట్ అయిపోద్ది. గ్రోక్ ఏఐలో లాంగ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో చెప్తాను. ఇంకా చెప్పుకుంటూ ఎళ్తే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. మీకింకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్‌లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్‌వేర్‌లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్‌కి వెళ్లి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.